అందరికీ నమస్కారం. ధాత్రి భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో ధను రాశి వారికి ఆగస్టు మాసం అంతా కూడా ఎలా ఉండబోతుందో రాశిఫలాలు తెలుసుకుందాం. మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశి వారుగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు గనక ఏ, యో, బా, బి, బు, ద, భా, ఢే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. నెల మొత్తము కూడా కేతు 10వ ఇంట్లో ఉండడం, అలాగే వివిధ రకాలైనటువంటి ఇబ్బందులను మీరు ఈజీగా ఎదుర్కోగలుగుతారు. మనస్సు మీ పైన పూర్తిగా కేంద్రీకరించబడుతుంది. పని వాతావరణం కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. తక్షణమే ఎక్కడికైనా వెళ్ళి సేదతీరాలి అనిపిస్తుంటుంది. అయితే కుటుంబ సభ్యులతో కానీ, బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ కలిసి దూర ప్రాంత టూరిజంకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో చక్కగా మీ సమయాన్ని గడుపుతారు. మీ అంచనాలకు తగ్గట్టుగా అన్నీ కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు. సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నిరాశకు గురి అయినట్లయితే వెంటనే దాని నుంచి బయటపడి కొత్త పనులన్నింటినీ కూడా మొదలు పెట్టగలుగుతారు. మీరు నిరాశకు గురి అయినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. విద్యార్థులకి ఈ నెల సాధారణంగా ఉంటుంది. 5వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు దేవగురు బృహస్పతితో పాటు 6వ ఇంట్లో ఉండడం మరియు తిరోగమన శని 3వ ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో 5వ స్థానంలో ఉన్నాడు. ఇది మీ విద్యా విషయాల్ని అంతరాయాల్ని కలిగిస్తూ ఉంటుంది. ఏకాగ్రతను తగ్గిస్తుంది, ఆటంకాలు కలిగజేస్తుంది. కృషి ఎక్కువ చేస్తేనే విజయానికి దారితీయడానికి ఆస్కారం ఉంది. ఏ విధమైన సరే కష్టమైన పని నుంచి మాత్రం వెనుకాడకుండా ఉండండి, సరైన ఫలితాలు పొందుతారు. ఏకాగ్రత స్థాయిలు పెంచుకోండి, చదువుపై శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేసినప్పుడే మీరు సరైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ జీవితానికి ఈ నెల చాలా బాగుంటుంది. 2వ ఇంటి అధిపతి శని ఈ నెల మొదటి భాగంలో 3వ ఇంట్లో కూర్చొని అలాగే మీ సోదరులతో సోదరీమణులతో మంచి సహాయ సహకారాలు పొందుతారు. మీ సహాయం కూడా వారికి అవసరం అవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు వెనక్కి తగ్గరు. సూర్యుడు 8వ స్థానంలో ఉండి 2వ ఇంట్లో దృష్టిని కలిగి ఉంటాడు. ఈ కుటుంబ జీవితానికి మీ తండ్రి గురించిన ఆందోళన పెరిగే అవకాశం ఉంది. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ నెల ఆదాయాన్ని కూడా సరిగ్గా నిర్వహించగలుగుతారు. డబ్బు అందుకుంటారు. ఖర్చులు కూడా పెరుగుతాయి. కుజుడు మరియు బృహస్పతి 12వ ఇంట్లో ఉండి మీ దృష్టిని కలిగి ఉండడం ద్వారా ఖర్చులు విపరీతంగా పెంచుతాడు. శని తిరోగమన స్థితిలో ఉండడం, 12వ ఇంటిని చూడడం, దీని కారణంగా కూడా ఆర్థిక స్థాయి పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతాయి. వ్యక్తులతో పాటు కొన్ని రకాల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల సరైన శ్రద్ధ వహించాలి. మొత్తము ఈ రాశి 7వ ఇంట్లో ఉంటే అధిపతి వలన, రోగాల ఇంట్లో ఉండడం వలన మరియు పంచమ మరియు 12వ అంగారకుడి కలయిక వలన, తిరోగమన శని 5వ ఇంటి దృష్టిని కలిగి ఉండడం వల్ల ఇది బహుళ సమస్యల్ని, ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్య కారకుడు సూర్యుడు ఆగస్టు 16 వరకు కూడా 8వ ఇంట్లో ఉండడం ఆరోగ్యం దృష్ట్యా నెల మొదటి సగభాగం స్థానికు సున్నితంగా ఉంటుంది. కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రాశివారు బుధవారం నాడు తోటలో మొక్కలు నాటడం కానీ, నాగకేసరం మొక్కని నాటడం కానీ, కస్తూరి తిలకాన్ని బొట్టుగా ధరించడం కానీ, అలాగే ఎవరికైనా అన్నాన్ని, చక్కెర పొంగలిని నివేదన చేయడం కానీ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు పొందొచ్చు. శుభం.